అంకితం అవటానికే తాను ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చానని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ విశాఖపట్నం జనసేన పార్లమెంటు అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ అన్నారు. ఇక మండల కేంద్రమైన లక్కవరపు కోటతో పాటు గంగుబూడి, తామరపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కొత్తవలస మండలంలోని చింతలపాలెం, బలిఘట్టం, ఉత్తరాలపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినప్పుడు మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ నీతి నిజాయితీలకు లక్ష్మీనారాయణ మారుపేరని, అలాంటి వ్యక్తి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైతే అది విశాఖ ప్రాంతానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. వ్యక్తి మీద గౌరవంతో అతన్ని ఖచ్చితంగా మనం అసెంబ్లీకి పంపించగలగాలి. మీ కంఠాన్ని, మీ వాణిని నేను పార్లమెంట్ లో వినిపిస్తాను. ఇప్పటి వరకు స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు ఒక మాట కూడా మాట్లాడలేకపోయారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఢిల్లీలో మీ మాట నేను ఖచ్చితంగా వినిపించి దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. కొత్త వలస నుంచి విశాఖపట్నం వరకు ఎంఎంటీఎస్ మొదలు పెట్టాలి. అది చాలా బాగా ఉంటుంది మన వాళ్ళకి. ఎందుకంటే ప్రతిరోజు ఈ రోడ్లో వెళితే ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి ఒక ఎంఎంటీఎస్ కనుక మనం మొదలు పెడితే హైదరాబాద్ లో ఎలాగుందో మీరందరూ దాంట్లో క్షేమంగా వెళ్లి వెంటనే త్వరగా ఇంటికి చేరుకోవచ్చు. అది కూడా నా ప్రయత్నం ఉంటుంది. ఏ విధంగా రైల్వే జోన్ డివిజన్ చేశారో ఇక్కడ వాల్టీర్ డివిజన్ ను తీసుకుపోయి ఒరిస్సాలో కలిపారు. మన జోనల్ ఆఫీసర్ పెట్టారు. ఈ విధంగా మనల్ని బానిసలుగా చూస్తున్న ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే దమ్ము నాలో ఉంది. కాబట్టి మీ ఓటు వంటి వ్యక్తి మీద గౌరవంతో అతన్ని ఖచ్చితంగా మనం అసెంబ్లీకి పంపించగలగాలి. మీ కొత్తవలస మండలంలోని చింతలపాలెం, బలిఘట్టం, ఉత్తరాపల్లి గ్రామాల్లో రోడ్ షో నిర్వహించిన సందర్భంగా కొత్తవలస జనసేన నాయకుడు కొండలరావు మాట్లాడారు. లక్ష్మీనారాయణను ప్రజలంతా తమ మనిషిగా భావిస్తున్నారని, ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని, అవినీతి పరుల భరతం పట్టే అధికారిగా ఆయనకు మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. ఇక ఈ విషయం ఇప్పటికే నిరూపితమైందని అన్నారు. రోడ్ షో కార్యక్రమంలో జనసేన నాయకులు అప్పలరాజు, గాడి అప్పారావు, గల్లా ఈశ్వరరావు, వై నాగేష్ తదితరులు పాల్గొని మాట్లాడారు. అధికార ప్రతిపక్ష నాయకులు జనాన్ని డబ్బులిచ్చి తరలిస్తున్నారని, తన సభలకు, ర్యాలీలకు, రోడ్ షోలకు స్వచ్ఛందంగా ప్రజలొస్తున్నారని, ఇది తనకెంతో సంతోషం కలిగిస్తుందని లక్ష్మీనారాయణ అన్నారు. తనను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ప్రత్యేక హోదాను తీసుకురావడానికి ప్రయత్నిస్తానని, కొత్త వలస నుంచి విశాఖపట్నానికి ఎంఎంటీఎస్ ఏర్పాటయ్యేలా చూస్తానని చెప్పారు. అలాగే రైల్వే జోన్ సమస్యపై పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయాలపై పార్లమెంటులో నిలదీస్తానని తెలిపారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన జనసేన జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన. జనసేన జనమే తన సేన. For more updates, please subscribe 99 TV Telugu.